హుస్సేన్ సాగర్, గోల్కొండ, హైటెక్ సిటీ, హైదరాబాద్లో ఇవన్నీ నిత్యం చూసే ప్రదేశాలే. అయితే వీటినే ఆకాశంలో విహరిస్తూ వీక్షిస్తే ఆ అనుభూతే డిఫరెంట్గా ఉంటుంది. ఆ అవకాశాన్ని హైదరాబాద్ వాసుల ముందుకు తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం. హెలికాప్టర్లో జాలీగా రైడ్ చేసేలా జాయ్ రైడ్ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి జాయ్ రైడ్ చాలా ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. హెలికాప్టర్లో ఎక్కుతూ విహంగ వీక్షణం ద్వారా హైదరాబాద్ సిటీని చూసే భాగ్యాన్ని హైదరాబాద్ ప్రజలకు కల్పించింది తెలంగాణ టూరిజం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఆ హెలికాప్టర్ ఇప్పుడే ట్యాంక్ బండ్ నుంచి బయలుదేరి రైడ్కు వెళ్ళేసి ఇప్పుడు వస్తూ ఉంది. మొత్తంగా ఇది ట్యాంక్ బండ్ నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ మీదుగా ఈ ఎన్టీఆర్ గార్డెన్ ఇవన్నీ పరిసరాలన్నింటినీ చూస్తూ హైటెక్ సిటీ వరకు కూడా వెళ్ళొస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా టీవీ ఎక్స్ప్రెస్ హైవే, గోల్కొండ, నాంపల్లి మీదుగా వీటిని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఇది మొదటి రైడ్లో భాగంగా ట్యాంక్ బండ్ నుంచి మెహదీపట్నం మీదుగా తీసుకొస్తున్నారు. అయితే నెక్స్ట్ రైడ్లో నుంచి హైటెక్ సిటీని కూడా చూపించే అవకాశం తెలంగాణ టూరిజం కల్పిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, వాళ్ళంతా కూడా రైడ్కు వెళ్ళేసి వస్తున్నారు. ఈ రైడ్కు వెళ్ళడానికి 3500 రూపీస్ను టికెట్గా నిర్ణయించారు. ఒక్కొక్క రైడ్లో నలుగురు వెళ్ళే అవకాశం కనపడుతూ ఉంది. అయితే ఇక్కడికి ఈ తెలంగాణ టూరిజం ప్రతిష్టాత్మకంగా ఈ సౌకర్యాన్ని హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా కల్పించింది. అయితే ఇక్కడ నుంచి ఈ రైడ్కు హైదరాబాద్ మొత్తాన్ని విహంగ వీక్షణం ద్వారా చూపించేందుకు ప్రజలు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడే మనతో పాటు రైడ్కి వెళ్ళి వచ్చిన పడుతున్నారు. ఎలా అనిపించింది మీకు ఈ రైడ్? చాలా బాగుందండి. ఈ తెలంగాణ టూరిజం వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం, చాలా బాగుందండి. ఇప్పుడు మేము ఆల్రెడీ గోల్కొండ ఫోర్ట్ చూసాము, తర్వాత హుస్సేన్ సాగర్ పరిసరాలు చూసాము, తర్వాత చాలా వివిధ రకాల మన చార్మినార్ చూసాము. చాలా ఎగ్జైటింగ్ ఉందండి. తప్పకుండా ప్రయాణికులు ఈ టూరిజం వారు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని తప్పకుండా వాళ్ళు ప్రయాణం చేయాలని నా యొక్క లోపల ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ఏం చూస్తున్నారు? చాలా సేఫ్టీ, చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి పైలట్ గారు. అక్కడ ఎప్పటికప్పుడు ఏమున్నది, ఏం జరుగుతుంది పైలట్ గారు చెప్తున్నారు. ఎక్కడ ఏరియాలో ఉన్నాము, ఎలా జరుగుతుంది, ఎంత ఎత్తున ప్రయాణం చేస్తుందని కూడా పైలట్ గారు అన్ని రకాల సూచనలు ఇస్తున్నారు. చాలా బాగుంది. ఇప్పటివరకు మీరు సిటీలో చూసిన ప్లేసెస్ ఆకాశం నుంచి విహంగ వీక్షణం ద్వారా చూడడం ఎలా అనిపిస్తుంది? అంటే పైన చూసినటువంటి ప్లేస్ ఏంటంటే చాలా అద్భుతంగా, అంటే సిటీ యొక్క టోటల్ విస్తీర్ణం ఎలా ఉంది, టోటల్ ఏరియా ఎలా ఉంది అనేది పైన చూస్తే చాలా ఒక అద్భుతం. ఇక్కడ కింది వాటికి పైన చూసిన చాలా చాలా ఉంది. ఇది మొదటి రైడ్లో ఈ అవకాశాన్ని కల్పించారు. మరో విధంగా రేపటి నుంచి ప్రారంభించే రైడ్లో ఇక్కడ నుంచి బయలుదేరుతూ హైటెక్ సిటీని కూడా ఇందులో యాడ్ చేయనున్నారు. అయితే హైటెక్ సిటీని కూడా ఇక్కడ వ్యూ చేయించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, మరో రైడ్కు కూడా సిద్ధంగా ఉంది హెలికాప్టర్. వీళ్ళందరూ కూడా నగరవాసులు మనం నిత్యం చూసే ప్లేసెస్నే హెలికాప్టర్ ద్వారా చూపించేందుకు చాలా ఉత్సాహంగా ఇక్కడ ఎగబడుతున్నారు. మరోవైపు చాలామంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు, మేము వస్తామని చెప్పేసి. దీన్ని ఇప్పటి నుంచి 20 డేస్ పాటు కంటిన్యూస్గా నిర్వహించబోతున్నారు. తెలంగాణ టూరిజం వాళ్ళు పర్యాటకులు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా వస్తాము, దీన్ని ఇదే విధంగా నిరంతరాయంగా కంటిన్యూ చేస్తాము. ట్యాంక్ బండ్లో ఈ జాయ్ రైడ్ను ఎప్పుడూ అందుబాటులో ఉంచుతామని చెప్తోంది తెలంగాణ టూరిజం శాఖ. కెమెరామెన్ ఫణితో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన ఈ జాయ్ రైడ్ ఉత్సాహంగా సాగుతోంది. హెలికాప్టర్లో ప్రయాణిస్తూ భాగ్యనగర అందాలను చూసేందుకు నగరవాసులు తహతహలాడుతున్నారు. ఒకరికి 3500 రూపాయల చొప్పున టికెట్గా నిర్ణయించారు. 10 నిమిషాల పాటు సాగే ఈ జాయ్ రైడ్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. తెలంగాణ పర్యాటక శాఖ హైదరాబాద్ ప్రజలకు విహంగ వీక్షణాన్ని, హైదరాబాద్ నగరాన్ని విహంగ వీక్షణం ద్వారా చూసే ఏర్పాట్లు చేసింది. కేవలం విమానంలో ప్రయాణించడం లేదా హెలికాప్టర్లో ప్రయాణించడం విహంగ వీక్షణం అనేది కేవలం ధనికులకు మాత్రమే సొంతం కాదు. కేవలం 3490 రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైనా సరే విహంగం ద్వారా, హెలికాప్టర్ ద్వారా, చాపర్ ద్వారా ఈరోజు హైదరాబాద్ని పూర్తిగా చూడవచ్చు. 10 నిమిషాల రైడ్ దొరుకుతుంది. జాయ్ రైడ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఈ రోజు నుంచి ఈ విహంగ వీక్షణం అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ సిటీని హెలికాప్టర్ నుంచి చాపర్ రైడ్లో, జాయ్ రైడ్లో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అండ్ దీని గురించి సంబంధించిన విషయాలు తెలియజేయడానికి భరత్ గారు మనతో పాటు ఉన్నారు. భరత్ గారు, ఎన్ని రోజులు ఈ జాయ్ రైడ్ ఉంటుంది, ఎలాంటి ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారు? జాయ్ రైడ్ని ప్రస్తుతం ఒక 1 మంత్ కోసం కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ హెలికాప్టర్ ఇప్పుడు ప్రస్తుతం నక్లెస్ రోడ్లో ఉన్న హెలిప్యాడ్ నుంచి మొదలుకొని ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, సలార్జంగ్ మ్యూజియం, అసెంబ్లీ తదితర ప్రాంతాలను కవర్ చేస్తూ మళ్ళీ ఇదే హెలిప్యాడ్కి ల్యాండ్ అవుతాం. ప్రస్తుతం 8 నుంచి 10 నిమిషాల వ్యవధితో ఈ జాయ్ రైడ్ని డిజైన్ చేస్తున్నాం. అయితే ప్రస్తుతం ఇది 4 రోజుల పాటు ఈ జాయ్ రైడ్ ఉంటుందని చెప్పి భరత్ రెడ్డి గారు మనకు చెప్తూ ఉన్నారు. సో ఫేర్ ఎలా ఉండబోతోంది, ఎలా తీసుకువెళ్ళబోతున్నారు ముందుకు దీన్ని, ఎట్లా, హౌ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అబౌట్ ఇట్? రైట్ నౌ వి హావ్ ప్రైస్డ్ ఇట్ అట్ అబౌట్ 3500 రూపీస్ పర్ హెడ్. And in the coming days, we are looking at expanding these services to other districts of state of Telangana.
we want to boost up the tourism, and also we want to give a different experience to the localites of Hyderabad and also to the tourists who are visiting Hyderabad. This would give a bird's eye view to all of them. థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు. సో మొత్తానికి మనం చూస్తున్నాం జాయ్ రైడ్ 10 నిమిషాల పాటు పూర్తయింది. హైదరాబాద్ సిటీని మనం కంప్లీట్గా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆకర్షణటువంటి ప్లేసెస్ అన్నీ కూడా చూసాం. చార్మినార్, గోల్కొండ, అలాగే హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్ చుట్టూ ఒక రౌండ్, అలాగే మొత్తం సిటీని ఒక రౌండ్ చేసి ఒక 10 మినిట్స్ మనకి జాయ్ రైడ్ని అందించడం జరిగింది. ఇది రేపటి నుంచి ఒక నెల రోజుల పాటు హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండబోతుంది. కేవలం 3,490 రూపాయలకి ఈ జాయ్ రైడ్ని అందిస్తోంది తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్. ప్రస్తుతం మనం జాయ్ రైడ్లో ఉన్నాం. మనం చూస్తున్న హైదరాబాద్ నగరాన్ని ల్యాండ్ కాబోతుంది మరికొద్దిసేపట్లో చాపర్. హుస్సేన్ సాగర్ నుంచి మొదలుకొని, నెక్లెస్ రోడ్ నుంచి మొదలుకొని కుతుబ్ షాహీ టోమ్స్, అలాగే చార్మినార్, అలాగే గోల్కొండ మీదుగా మళ్ళీ రిటర్న్ చేసుకొని 10 నిమిషాల పాటు హైదరాబాద్ నగరాన్ని విహంగ వీక్షణం చేసి ప్రస్తుతం ల్యాండ్ కాబోతుంది చాపర్. రైట్, జాయ్ రైడ్ కంప్లీట్గా 10 మినిట్స్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరాన్ని విహంగ వీక్షణం ద్వారా 10 నిమిషాల పాటు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చూపెడుతూ ఉన్నారు. ఆ 10 నిమిషాలు పూర్తయింది. ప్రస్తుతం చాపర్ ల్యాండ్ అయింది. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ హైదరాబాద్ ప్రజలందరూ కూడా దీన్ని ఆస్వాదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పటికీ హైదరాబాద్ని 650 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నటువంటి హైదరాబాద్ని అందరూ కింద భూమి మీద నుంచి తిరిగి చూస్తుంటారు. కానీ విహంగ వీక్షణంలో హైదరాబాద్ నగరాన్ని చూడడం అనేది ఒక గొప్ప అనుభూతి, గొప్ప అనుభవం. ప్రస్తుతం దాన్ని నేను ఫీల్ అయ్యాను. అలాగే హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఫీల్ అవ్వాలని తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కోరుకుంటోంది. హైదరాబాద్లో భవిష్యత్తులో హుస్సేన్ సాగర్లోనే ల్యాండ్ అయ్యే విధంగా సీ ప్లేన్ల వ్యవస్థ కూడా వారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి యాంఫీబియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ప్రారంభిస్తే ఇంకా బాగుంటుంది. అంటే అవసరమైతే హుస్సేన్ సాగర్లోనే నేరుగా ల్యాండ్ అయ్యి అక్కడే టేక్ ఆఫ్ అయ్యే విధంగా అదొక అనుభూతి. కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మళ్ళీ మంత్రి గారికి, చందులాల్ గారికి, పర్యాటక శాఖ మంత్రి గారికి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి గారికి హృదయపూర్వకంగా అభినందనలు. హైదరాబాద్ నగర వాసులందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు మన కేటీఆర్ ప్రారంభించినటువంటి హెలికాప్టర్ హైదరాబాద్ రైడ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము సిటీ అంతా కలియ తిప్పారు. 3,500తో విశ్వనగరాన్ని మొదటిసారిగా మేము చూడడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా, చాలా ఎత్తుకు తీసుకుపోయి మళ్ళీ అతను గైడ్ చేస్తున్నాడు. ఈ ప్రాంతాలను కూడా ఎక్కడెక్కడ తిరుగుతున్నామని తను చెప్పుకుంటూ ఒక హైదరాబాద్ ఒక చుట్టూ వేసి వచ్చాము. చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము ఇక్కడ నుండి ట్యాంక్ బండ్ నుండి నెక్లెస్ రోడ్, చార్మినార్, గోల్కొండ, ఇలా నాంపల్లి మీదుగా మెహదీపట్నం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇలా తిరిగి వచ్చాము మేము.